నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లుగా నిర్ధారణ స్థితిలోనే ఉంది. ఆ పార్టీ ఏదైనా ఆందోళనకు పిలుపునిచ్చిన సందర్భాలు దాదాపు లేవు. ఉన్న ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ పార్టీకి లీడర్, క్యాడర్ ఎవరూ లేరు. ఉన్న గట్టి నాయకత్వం లేకపోవడంతో ఎవరూ తెరపైకి వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఈ మార్పుకు కారణమేంటి? నిన్న మొన్నటి వరకు ఏపీలో కాంగ్రెస్ అంటే ఎవరూ పట్టించుకోలేదు. అధికార పార్టీ అయితే పిచ్చ లైట్ తీసుకుంది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కూడా భయపడే పరిస్థితిని ప్రభుత్వానికి తీసుకొచ్చారు. ఈ ఘనత నిస్సందేహంగా షర్మిలదే. మెగా డిఎస్పీ పేరుతో జగన్ యువతను మోసం చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 3 సార్లు డిఎస్సీ వేసిన అరాకొర పోస్టుల్లో ఇచ్చారని అబద్ధాలు ఆడుతూ తమ రాగానే మెగా డిఎస్సీ వేస్తామని యువతను ఊరించారు. 5 ఏళ్ల పాటు ఎలాంటి డిఎస్సీ ఇవ్వకపోగా ఎన్నికలకు ముందు అరాకొర పోస్టులతో తప్పుడు నిబంధనలతో డిఎస్సీ వేశారు. ఇది కూడా కోర్టు కేసుల్లో పడింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు రూల్స్ తో డిఎస్సీ ఇచ్చి ఆ నోటిఫికేషన్ పనికి రాకుండా చేశారన్న వాదన వినిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే మెగా డిఎస్సీ కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ప్రకటించింది. మంత్రుల ఇళ్లను ముట్టడించిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఇప్పుడు సెక్రటరియేట్ ముట్టడికి సిద్ధమయ్యారు. స్వయంగా షర్మిల సెక్రటరియేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆమె ముట్టడికి రెడీ అయ్యారు. అయితే షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే షర్మిల పార్టీ ఆఫీస్ కు చేరుకుని పార్టీ ఆఫీస్లోనే రెస్ట్ తీసుకున్నారు. అక్కడ నుంచి సెక్రటరియేట్ ముట్టడికి వెళ్లనున్నారు. ఎలాగైనా ముట్టడి నిర్వహించి తీరాలన్న పట్టుదలతో షర్మిల ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని నియంత్రించడానికి కూడా వందల మంది పోలీసుల్ని ఉపయోగించాల్సి వస్తుంది. వైసీపీ దిగజారిపోయిన పరిస్థితికి ఇదే సాక్ష్యంగా కనిపిస్తుంది.